ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్నట్లు విజయాలను సాధించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని మీకు అనుకూలంగా మార్చుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. కొంతవరకు పనులలో పనిభారం కానీ, ఒత్తిడి కానీ సహజంగానే తక్కువగా ఉంచుకోగలుగుతారండి. అంటే ఎటువంటి పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీరు వ్యక్తిగత వ్యవహారాలపైన చక్కగా శ్రద్ధను, ఆసక్తిని చూపించుకోగలుగుతారండి. ముఖ్యంగా బంధుమిత్రుల కలయిక గానీ, లేదా మీ యొక్క స్నేహితుల కలయిక గానీ మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితులతో కలిసి కానీ, వినోద యాత్రల్లో పాల్గొనటం కానీ, విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయం కూడా మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకూలమైన వాతావరణంలో వాటిని అమలుపరచడం మీకు మరింతగా విజయాలనైతే చేకూర్చగలుగుతుందండి. అందరితో కలిసి చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి ఒక్కరితోనూ కూడా చక్కగా మాట మంచి జరపగలుగుతారు. అందరికీ కూడా మీకు చేతనైనంతలో సలహాలను ఇవ్వటం కానీ, సహాయం చేయటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా చక్కటి అనుకూలమైన రోజుగా ఉంటుందండి. మీరు అయితే కొంతవరకు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులను కాసింత నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. కానీ ఆదాయం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు సమయానికి ఏది సంపాదించుకోవాలి అనుకుంటున్నారో అది మీరు చేతి నిండా సంపాదించుకోగలుగుతారండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. అంటే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కానండి, కొంతవరకు ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన వాటిని కొంత నియంత్రించుకోవడం, వాయిదా వేసుకోవడం ఇట్లాంటివి రోజు మీరు చేయగలగాలి. కొన్ని సందర్భాలలో మీరు వాటిని చెయ్యలేకపోవడం కూడా మీ పొదుపు నిల్వలను తగ్గించే అవకాశాన్ని మీకు ఇస్తుందండి. అందువలన మీరు తెలివిగా వ్యవహరిస్తూ ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని మీరు వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయటం వలన మీ పొదుపును పెంచుకోగలుగుతారు. చక్కగా మీ యొక్క డబ్బును కూడా రాబోయే భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోగలుగుతారండి. మీరు కోరుకున్నట్టే పదే పదే అన్ని విషయాలలోనూ కూడా విజయాలు రావటం మానసికంగా మీకు మరింతగా ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుందండి. నూతన పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అంటే ఏదైనా సందర్భంలో కొత్త వ్యక్తులను కలుసుకోవటం, మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలన్నా, లేదా ఏదైనా విషయాలలో మీరు ఇంకా అవగాహన పెంచుకోవాలన్నా ఇట్లాంటి విషయాల గురించి మీరు చర్చించుకోవడం కూడా మీకు కొంతవరకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీ ఆలోచన విధానం కూడా ఈరోజు చాలా చురుగ్గా ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నా, వ్యక్తిగత వ్యవహారాలు కానీ, ఏవి చేస్తున్నా కూడా కుటుంబ వ్యవహారాలు కానీ ఆలోచన విధానం అనేది చురుగ్గా ఉంటుంది. అంటే రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీరు ముందుగానే అంచనా వేసుకోగలుగుతారు. అలాగనే మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చర్చించుకుని మీకు అవసరమైన, మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వాటిని అమలుపరిచే విధానంలో కూడా చక్కగా చురుగ్గా ముందంజలో మీరు ముందు చూపుతో ప్రణాళికలు వేసుకుంటూ మరీ అమలుపరుచుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండగలుగుతారు. అందరితోనూ స్నేహభావంగా ఉండగలుగుతారు. చక్కటి వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. పనిలో భారం కూడా కొంతవరకు తక్కువగా ఉండటం వల్ల మీ యొక్క సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ మీరు కొంతవరకు కేటాయించుకోగలుగుతారండి. వ్యక్తిగత వ్యవహారాల పైన కూడా కొంతవరకు శ్రద్ధను, ఆసక్తిని చూపించగలుగుతారండి. మనసుకు నచ్చిన ప్రతి పనిని కూడా ఎంతో ఆనందంతో చేయగలుగుతారు.
మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మీ యొక్క గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ, ఒడిదుడుకులు కానీ ఎదుర్కొన్నారో, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా చక్కగా ఒకదాని వెంట ఒకటి మీరు అమలుపరుచుకుంటూ, మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో ఎంతగానో మేలు చేయబోతుంది. ఆ విధంగా మీరు ప్రతి ఆలోచనను కూడా ఆచరణ రూపంలో పెట్టడానికి ఎక్కువగా మీరు ఆసక్తినైతే చూపించగలుగుతారండి. అంటే ఆలోచించుకుంటూ ఉండడం కాకుండా ఆచరణగా అంటే అమలుపరుచుకుంటూ ప్రతి పనిని మీరు ఏది ఆలోచిస్తున్నారో దాన్ని అంతటిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. అదే విధంగా ప్రతి దాన్ని కూడా అమలుపరుస్తారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలనైతే అందించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా ఏకీభవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరి మాట ఒకటే, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు మెలకువలను పాటించటం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకొని మీరు అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారో, కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ కార్యకలాపాలన్నిటిని కూడా కొనసాగించుకోగలుగుతారండి. మీరు అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా చేయగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకుంటూ అన్ని విషయాలలో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విధంగా రోజులో లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పోటీ తత్వంతో ప్రతి అడుగు వేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కలిపి కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేస్తూ కాసింత విరామ సమయాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి లేకుండా మీ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకుని, సకాలంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ వ్యాపారంలో మీరు తెలివిగా వ్యవహరించగలుగుతారు. అనుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో, పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ ఇద్దరి మాట ఒకటే, భాగస్వామితో కలిసి ప్రతి అడుగు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వామి చక్కగా సహకరిస్తూ, గౌరవిస్తూ, అన్ని విషయాలలోనూ కూడా చాలా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేస్తూ, సంతోషంగా, ఏకాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో చక్కటి శుభ సందర్భంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా మీరు చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అందరికీ అనుకూలమైన విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ, అమలుపరుస్తూ, అందరికీ ఉపయోగపడేలాంటి నిర్ణయాలతో మరింతగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆస్తుల విషయంలో కొంతవరకు నిర్ణయాలు తెలియటం కానీ, మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు మీ దృష్టికి రావటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.